హాయ్ వర్స్, వెల్కమ్ టు ఆర్కే కంప్యూ వరల్డ్. ఐ ఆమ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి అలైన్మెంట్స్ అండ్ ఓరియంటేషన్ అనే ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్లోకి వెళ్ళండి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్. ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా వస్తే వాటిని క్లోజ్ చేసి బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. హోమ్ మెనూలో నా లాస్ట్ వీడియోస్లో క్లిప్ బోర్డ్, ఫాంట్ గ్రూప్, ఈ రెండు గ్రూప్స్ గురించి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు అలైన్మెంట్ అనే గ్రూప్ గురించి చెప్తున్నాను. దానిలో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అలైన్మెంట్స్, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఓరియంటేషన్. ఫస్ట్ షీట్ని జూమ్ చేయండి, కంట్రోల్ గట్టిగా నొక్కు పట్టుకుని మౌస్లో స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కాలం విడ్త్ పెంచుతున్నాను, రో హైట్ పెంచుతున్నాను. సెల్ అనేది కాలం విడ్త్ పెరిగింది, రో హైట్ పెరిగింది. ఈ సెల్ లోపల డేటా టైప్ చేస్తున్నాను, నా నేమే టైప్ చేస్తున్నాను, రమేష్ ఆర్కే అని టైప్ చేశాను. సెల్ లోపల కర్సర్ బ్లింక్ అవుతుంది కాబట్టి పైన ఏ ఆప్షన్స్ పనిచేయవు. బయటకు వచ్చి క్లిక్ ఇచ్చి మళ్ళీ ఆ సెల్ మీద క్లిక్ ఇచ్చి తర్వాత అలైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ హోమ్ మెనూలో అలైన్మెంట్ గ్రూప్లో అలైన్మెంట్స్ ఉంటాయి. టోటల్గా 6 అలైన్మెంట్స్ ఉంటాయి. పైనున్న 3, కిందున్న 3 చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఎలా ఉందో చూడండి, సెకండ్ వన్ ఎలా ఉందో చూడండి, అలాగే థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. అంటే పైనున్న 3 సపరేట్, అవి ఒక గ్రూపు, కిందున్న 3 సపరేట్, ఇది ఒక గ్రూపు. మనకి కరెక్ట్గా ఈ నేమ్ అనేది సెల్ యొక్క సెంటర్లో రావాలి అంటే పైనున్న 3లో మిడిల్, అలాగే కిందున్న 3లో మిడిల్. అప్పుడు సెల్ లోపల ఉన్న టెక్స్ట్ కరెక్ట్గా మిడిల్లోకి సెంటర్లోకి వస్తుంది. ఈ ఆప్షన్ అనేది మనం ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే సెల్ లోపల ఉన్న టెక్స్ట్ యొక్క డైరెక్షన్ మార్చాలి అంటే మనం చేసే ఆప్షనే ఓరియంటేషన్. ఈ ఎక్సెల్ మొత్తంలో టోటల్గా 70 ఆప్షన్స్ ఉంటాయి, 70 ఆప్షన్స్ పైనే ఉంటాయి. ఈ 70 ఆప్షన్స్లో ఒక 20 ఆప్షన్స్ వరకు ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 20 ఆప్షన్స్లో ఈ ఓరియంటేషన్ అనేది ఒకటి. ఈ ఓరియంటేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ చేశాను, బయటకు వచ్చి క్లిక్ ఇచ్చి మళ్ళీ ఆ సెల్ మీద క్లిక్ ఇచ్చి ఓరియంటేషన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. చేంజ్ అవుతుంది, టెక్స్ట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఓరియంటేషన్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి, డైరెక్షన్ చేంజ్ అయింది. అలాగే మళ్ళీ ఓరియంటేషన్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్, ఓరియంటేషన్లోకి వెళ్ళి ఫోర్త్ ఆప్షన్, ఓరియంటేషన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్. అలా మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే డేటా అనేది ఇలా చేంజ్ అవుతుంది. నాకు ఫస్ట్ ఆప్షనే కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ టేబుల్ కానీ ఒక స్టూడెంట్ టేబుల్ కానీ వాటిని డిజైన్ చేసేటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. నా నెక్స్ట్ వీడియోలో ర్యాప్ టెక్స్ట్, మెర్జ్ అండ్ సెంటర్, ఈ 2 ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.